నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, డాక్టర్ అనంత శంకర్. ఈరోజు మనము ప్రాచీన సాహిత్య చరిత్రలో భాగంగా, ప్రాచీన సాహిత్య చరిత్రలో 5 ఖండాలు ఉన్నాయి. 5 ఖండాలలో మొదటి ఖండమైనటువంటి సాహిత్య చరిత్ర యొక్క ప్రారంభము, అధ్యయనము, దాని యొక్క అవసరము ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక సాహిత్య చరిత్ర అనగానే మనకు గుర్తుకు వచ్చేటటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి? ఈ ఖండంలో మనము సాహిత్యం యొక్క అధ్యయనం యొక్క అవసరాన్ని, సాహిత్యంలో వచ్చినటువంటి మౌఖిక లిఖిత సాహిత్యంలో వచ్చినటువంటి మార్పులు, విశేషాలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రాంగణ యుగ కాలపు సాహిత్యం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక అంతేకాకుండా సాహిత్య చరిత్రను ఏ విధంగా యుగ విభజన చేశారు అనేటటువంటి అంశం కూడా మనము ఈ యొక్క ఖండంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో ప్రాచీన సాహిత్య అధ్యయనం యొక్క అవసరము, మౌఖిక లిఖిత శాసన సాహిత్యము, సాహిత్య చరిత్ర యుగ విభజన, ప్రాంగణ యుగ కాలము, దాని యొక్క భాష ఏమిటి, సాహిత్యం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక అందులో ప్రాచీన సాహిత్య అధ్యయనము అవసరము. అసలు సాహిత్యము అంటే ఏమిటి? సాహిత్యం అంటే ఏమిటి? ఇతేన సహితం సాహిత్యం. సాహిత్యము అంటే హితేన సహితం సాహిత్యం. సమాజానికి మంచిని చేకూర్చేటటువంటిదే సాహిత్యం, హితాన్ని చేకూర్చేటటువంటిదే సాహిత్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదే కావున సహితస్య భావ సాహిత్యం, సహితంతో కూడుకున్నటువంటిది సాహిత్యము అని నిఘంటువులో ఉండేటటువంటి అర్థాలుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాహిత్యము అంటే కేవలము పద్య గద్యాలను చూడటమే కాదు, దాని మాధ్యమంగా ఆయా కాలాలలో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి, విశేషాలు ఏమున్నాయి అనేటటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. అంటే సమాజ జీవితము, వేరువేరు వ్యక్తులు అనుసరించేటటువంటి సంప్రదాయాలు, ఆచారాలు, సాంస్కృతిక చైతన్యము, ధార్మికమైనటువంటి జీవనము, నైతిక వ్యవహారాలు, ఆధ్యాత్మిక ప్రవృత్తి, భక్తి వ్యవహారాలు మొదలైనటువంటివి అన్నీ కూడా ప్రకృతి విజ్ఞానము, పర్యావరణము అన్నింటినీ అధ్యయనం చేయటము అనేటటువంటి విషయము మనము చూస్తాము. అంటే ఇవన్నింటినీ అధ్యయనం చేసి అవి ప్రక్రియలుగా ఏ విధంగా రూపొందినాయి, వీటి ద్వారా అధ్యయనపడేటటువంటి అంశము, వీటి ద్వారా అధ్యయనపరుడు సంస్కరింపబడి జ్ఞానమూర్తిగా మారడము అనేటటువంటిది సాహిత్య అధ్యయనం యొక్క లక్షణము. సాహిత్యాన్ని ఎందుకు చదువుతాము, దేనికోసం చదువుతాము? హితాన్ని చేకూర్చేటటువంటిది. అంటే ఒక మనిషి, మానవాళికి, ఒక అధ్యయనపరుడికి, ఒక అధ్యయనశీలుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంస్కరింపబడి ఒక జ్ఞానమూర్తిగా ఆవిష్కరింపబడేటటువంటి ప్రక్రియగా రూపొందించడమే సాహిత్య అధ్యయనము. అంతేకాకుండా తెలుగు సాహిత్యం తొలి దశలో సంస్కృత ప్రభావాలకు లోనై అనువాద సాహిత్యము అధికంగా వెలువడింది. కాలక్రమంలో ఈ సాహిత్యము ఎంతో పరిణామానికి చెంది స్వతంత్ర కావ్యానుగా ఆవిర్భావం కావడం జరిగింది. ఆ విధంగా మనకు వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము అనేటటువంటి ఈ 3 పదాలు సామాన్య జన వ్యవహారంలో మనకు సమానార్థక పదాలుగా ప్రయోగింపబడతాయి. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ మాటల యొక్క అర్థ విస్తృతిలో మనకు కొంత భేదం కనబడుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా హితాన్ని ఉపదేశించేటటువంటిది సాహిత్యము. అనేక శాస్త్రాల విషయాలలో సంబంధం ఉండడం వల్ల కావ్య నాటకాది వాంగ్మయానికి సాహిత్యం అనేటటువంటి పేరు వచ్చి ఉంటుందని కూడా చాలామంది విజ్ఞుల యొక్క అభిప్రాయం. అంటే సమస్త విద్యాస్థానాలకు ఏకైక స్థానమైనటువంటి కావ్యాన్ని 15వ విద్యాస్థానం అన్నాడు రాజశేఖరుడు. ఏమంటున్నాడంటే సమస్త విద్యాస్థానాలకు, అంటే అనేక శాస్త్రాల విషయాలలో సంబంధం ఉండటం వల్ల కావ్య నాటకాది వాంగ్మయానికి సాహిత్యము అనేటటువంటి పేరు వచ్చింది అనేటటువంటిది అనేక మంది విజ్ఞుల యొక్క అభిప్రాయంగా మనము చెప్పుకోవచ్చు. ఇక సాహిత్యము అంటే కేవలము గుడ్డిగానే అధ్యయనం చేయటం కాదు, అసలైనటువంటి తత్వాన్ని అన్వేషించాలి, విశ్లేషణ చేయాలి. ఏ సాహిత్యాన్నైనా అన్వేషించాలి, విశ్లేషించాలి, చర్చించాలి అనేటటువంటి అంశాలుగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆ అవసరము కనబడుతూ ఉంటుంది. ఇంకా ప్రాచీన సాహిత్యం యొక్క
అధ్యయన ప్రయోజనము ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనకు కావ్య ప్రయోజనాలలో ఏ కావ్యాన్ని తీసుకోండి, కావ్యం యొక్క ప్రయోజనాలు కనుక చూసినట్లయితే అది ఆనందాన్న కలిగించాలి లేదా సందేశాన్న ఇవ్వాలి అనేటటువంటి మాటను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే కావ్యము అంటే కావ్యం యొక్క ప్రయోజనాలలో కావ్య ప్రయోజనాలు లాక్షణికులు అలంకారికలు కావ్యానికి ప్రయోజనం చెప్పేటప్పుడు అది ఆనందాన్న ఇవ్వాలి లేదా రసానుభూతినన్న కలిగించాలి లేదా ఆనందానుభూతినన్న కలిగించాలి లేదా ఒక సందేశాత్మకమైనటువంటి కావ్యంగానన్నా ఉండాలి అనేటటువంటిది లాక్షణికులు కావ్యానికి చెప్పినటువంటి ప్రయోజనాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా మనం ప్రాచీన సాహిత్య అధ్యయనం కనుక చూసినట్లయితే ఏదైనా ప్రాచీన సాహిత్యము హితంతో కూడుకున్నటువంటిది సాహిత్యము, అది సంప్రదాయ సాహిత్యమైన ప్రాచీన సాహిత్యము అనేటటువంటి సమానార్థకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సాహిత్యము అంటే అనుభూతి ప్రధానమైనటువంటిది, సాహిత్యము ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని లాక్షణికులు తెలియజేసినారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలంటే ముఖ్యంగా భాష పైన పట్టుండాలి. ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేయడం ద్వారా ప్రతీకలు ఎన్నో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రాచీన సాహిత్యంలోనే ఎన్నో శాస్త్రాంశాలు కూడా ఇమిడి ఉంటాయి అనేటటువంటి మాటను మనము తెలుసుకోవచ్చు. ఇక మనము మౌఖిక సాహిత్యము, లిఖిత సాహిత్యము అనేటటువంటి మనకు మౌఖిక సాహిత్యము అంటే ఏమిటి, లిఖిత సాహిత్యం అంటే ఏమిటి, రెండవ భాగంలో ఉన్నటువంటి అంశము. ఇక మౌఖిక సాహిత్యము అంటే ముఖే ముఖే సరస్వతి అన్న చందంగా నోటి ద్వారా ఎక్కువగా వ్యాపించి ప్రచారం పొందేటటువంటిదే మౌఖిక సాహిత్యము. నోటి ద్వారా ప్రచారం పొందేటటువంటి సాహిత్యము మౌఖిక సాహిత్యము. ప్రాచీన కాలంలో వేద అధ్యయనం అంతా కూడా మౌఖికంగానే ఉన్నది అనేటటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఆధునిక కాలంలో ప్రధానంగా జానపద సాహిత్యం అంతా మౌఖిక సాహిత్యంగానే రూఢి అయ్యింది. జనపదాలలో పల్లీలలో వ్యవహారంలో ఉన్నటువంటి సాహిత్యము జానపద సాహిత్యము, అదే మౌఖిక సాహిత్యము అనేటటువంటి మాటను గుర్తుంచుకోవాలి. ఇక మనకు మౌఖిక సాహిత్యంతో పాటు ఉండేటటువంటి సాహిత్యము మరొకటి లిఖిత సాహిత్యం. లిఖిత సాహిత్యము అనేటటువంటిది మనకు లిఖిత సాహిత్యం ప్రభావితం చేస్తూ ఒక్కో రూపంలో ప్రభావితం చేస్తూ మనకు కాలక్రమేణా మారుతూ వచ్చినటువంటి సాహిత్యము. అంటే మౌఖిక సాహిత్యం నిరంతరం ఒకరి నుండి ఒకరికి మారుతూ రూపాంతరం చెందుతూ సజీవత్వాన్ని ఏ విధంగానైతే నిలుపుకుంటుందో లిఖిత సాహిత్యము కూడా అదే విధంగానే మనకు వచ్చింది అనేటటువంటి మాటను మనం గుర్తుంచుకోవాలి. ఇక లిఖిత సాహిత్యము అంటే మానవుని యొక్క మౌఖిక భాష అనేటటువంటిది అక్షర రూపంగా మారడానికి జనావాసాల నుండి నగర జీవనానికి సాగినటువంటి మానవ ప్రస్థానము తోడ్పడింది. మనం మౌఖిక సాహిత్యం అనుకున్నాం అంటే మానవ సమాజము అనేటటువంటిది నాగరికత విస్తరించేటటువంటి కొద్దీ పల్లెటూరు నుంచి నగర జీవనానికి ఎప్పుడైతే మనము జనావాసాలుగా అంటే జనావాసాల నుండి నగర జీవనానికి సాగినటువంటి మానవ ప్రస్థానము ఆహార సేకరణ దశ నుండి మానవుల యొక్క ఆహార ఉత్పత్తి సాధనాలు కనుగొనడంతోనే ఈ యొక్క అనేటటువంటి ఈ లిపి ఏర్పడము, లిపి పుట్టుక చెందడము, ఆ తర్వాత లిఖిత రూపంలో సాహిత్యము అనేటటువంటిది రూపాంతరం చెందిందిగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఈ యొక్క లిపి సాహిత్యము లేదా లిఖిత సాహిత్యము అనేటటువంటిది మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా శాసనాలలో వచ్చినటువంటి శాసనంగా మనము శాసనాలలో ఎటువంటి శాసనాలు తెలుగు భాషకు మనకు ఆధార గ్రంథాలుగా కనిపించినాయి అనేటటువంటి విషయము అంటే నాగరికత అభివృద్ధి చెందని ప్రజల మనోభావాల వ్యక్తీకరణ అనేటటువంటిది మౌఖిక సాహిత్యం వల్లనే అభివృద్ధి చెందింది. చదువురాని వారు తమ భావాలను వ్యక్తీకరించే ఏకైక సాధనము మౌఖిక సాహిత్యము. అదేవిధంగా మనకు భాష ఏర్పడినటువంటి ఎన్నో శతాబ్దాల తర్వాత లిపి ఏర్పడింది. ఆ లిపి ప్రారంభంలో తమ భావాలని చిత్రాల ద్వారా వ్యక్తం చేసేటటువంటి వారు అదే చిత్రలిపిగా కనపడుతుంది. భాష మొదటి రూపంలో శాసనాలలో భాష మొదట లిపి రూపంలో శాసన రూపంలో రాయబడింది. కాగితము శిర ఆవిర్భావము అనేటటువంటిది శ్రీనాథుని కాలం నాటికే జరిగింది. ముద్రణా యంత్రాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే లిఖిత సాహిత్యము అనేటటువంటిది విస్తృతి పొందింది. ధనుంజయుని కళ్ళమల్ల శాసనము అనేటటువంటిది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి శాసనంగా కనపడుతూ ఉంటుంది. ఆనాటి శాసనాలలో బండిరా అనేటటువంటి పదాన్ని అధికంగా ప్రయోగించినారు. నేటి కాలంలో దాని యొక్క వాడుక తగ్గింది. అందులో మనకు మొట్టమొదటి పద్య శాసనంగా పండరంగని అద్దంకి శాసనం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు
పండరంగయ్య అద్దంకిని శాసనము, ధనుంజయుని కర్లమల్ల శాసనము, విర్యాల కామసాని గూడూరు శాసనము మొదలైనటువంటి శాసనాలలో తెలుగు భాషకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి. తెలుగు భాష ఏ విధంగా ప్రారంభమైంది, శాసన సాహిత్యం ఏ విధంగా మనకు కనబడుతుంది, వచ్చింది అనేటటువంటి విషయాలు కూడా శాసనాల ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఆనాటి ప్రజల యొక్క జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి చరిత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయము ఈ శాసనాల ద్వారా తెలియజేస్తుంది. శాసనాలను అధ్యయనం చేయడం ద్వారా ఆనాటి ప్రజల యొక్క జీవన వ్యవహారాలు అనేటటువంటివి, ఆనాటి ప్రజల యొక్క భాషా విశేషాలు, జీవన వ్యవహారాలు అనేటటువంటివి చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. అందుకోసమే మనము మౌఖిక సాహిత్యము, లిఖిత సాహిత్యము, శాసన సాహిత్యాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక మనం సాహిత్య చరిత్రలో యుగ విభజన అనేటటువంటిది, సాహిత్య చరిత్రలో యుగ విభజనను కవులు అనేక రకాలుగా విభజన చేసినారు. కవుల యొక్క ప్రాతినిధ్యాన్ని బట్టి లేదా వాళ్ళు రాసేటటువంటి పద్ధతిని బట్టి కూడా విభజన చేసినారు. అనేక రకాలైనటువంటి కవులు యుగ విభజన చేసినప్పటికీ ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు చేసినటువంటి యుగ విభజన ప్రామాణికమైనదిగా చెబుతూ ఉన్నారు. తెలుగులో నన్నయ యుగము లేదా నన్నయ కంటే ముందు ఉన్న యుగాన్ని ప్రాంగణ యుగము అంటారు. నన్నయ యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శివకవి యుగము, పోతన యుగము, శ్రీనాథ యుగము, అనువాద యుగము లేదా ప్రబంధ యుగము, నాయకరాజుల ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము లేదా క్షీణ యుగము, ఆ తర్వాత ఆధునిక యుగము అనేటటువంటిది ఈ విధంగా క్రీస్తు శకము 1000 కంటే ముందల ఉండేటటువంటి సాహిత్యాన్ని ప్రాంగణ యుగ సాహిత్యము అంటారు. 1000 నుంచి 1050 11వ శతాబ్దాన్ని నన్నయ యుగము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నన్నయ యుగంతో మొదలుకొని ఆధునిక యుగము 1875 వరకు ఉండేటటువంటి సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యంగా చెబుతూ ఈ యొక్క కవుల పరంగా, ప్రక్రియల పరంగా వివిధ రకాలుగా యుగ విభజన అనేటటువంటిది మనకు సాహిత్యంలో కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఉండేటటువంటి సాహిత్య అధ్యయనము లేదా ప్రాచీన సాహిత్యము, మౌఖిక లిఖిత సాహిత్యము, సాహిత్య చరిత్ర యుగ విభజన, ప్రాంగణయ కాల భాషా సాహిత్యము అనేటటువంటిది, నన్నయ్య కంటే ముందు ఉండేటటువంటి సాహిత్యం అంతా ప్రాంగణ యుగ కాలంలో ఉండేటటువంటి సాహిత్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంగణ యుగ కాలంలో తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది, తెలుగు భాష ఏ విధంగా వికాసం చెందింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఈ భాగంలో అధ్యయనం చేస్తాము. ఇవన్నీ కూడా సాహిత్య చరిత్ర యొక్క అధ్యయనము, దాని యొక్క ఆవశ్యకత అనేటటువంటి అంశాలను మనము ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాము. ధన్యవాదాలు.